మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలయ్యాయి. కొన్ని రకాల వస్తువులపై భారత్ సుంకాలు తగ్గించుకుంది అనే విషయం తన దృష్టికొచ్చిందని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఏ ఉత్పత్తులపై తగ్గింపు ఉంటుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. వాణిజ్య ఒప్పందంపై రోడ్ మ్యాప్ సిద్ధం కావడం ట్రంప్ మోదీల విజన్ వాస్తవ రూపం దాల్చే విషయంలో ఒక కీలకమైన ముందడుగు అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభివర్ణించారు. మరోవైపు అమెరికాలో వీసాల రద్దుకు గురైన భారతీయ విద్యార్థులకు న్యాయస్థానం ఊరట కల్పించింది. అమెరికా మోపిన సుంకాల భారం నుంచి భారత్కు ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న వేళ భారత్ మాత్రం విభిన్నంగా ఆలోచించి ప్రతి సుంకాలకు బదులుగా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడిన సంగతి తెలిసిందే. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశ అధినేతలు అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా అధికారులు ఈ నెల 23న వాషింగ్టన్లో చర్చలు ప్రారంభించారు. భారత్ తరపు బృందానికి వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన షరతులకు ఇరు దేశాలు తుది రూపునిచ్చాయి కూడా. 90 రోజుల పాటు టారిఫ్ అమలుకు అమెరికా విరామం ప్రకటించిన నేపథ్యంలో ఈ 3 రోజుల చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ ఒప్పందం వల్ల అమెరికా వస్తువులకు కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయని, ఇరు దేశాల్లోని ఉద్యోగులు, రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయని ఇప్పటికే అమెరికా పేర్కొంది. టారిఫేతర అడ్డంకులను అమెరికా తొలగించుకోవాలని అనుకుంటున్నట్లు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ పేర్కొన్నారు. మరోవైపు భారత్పై సుంకాల తగ్గింపు విషయంపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కొన్ని రకాల వస్తువులపై భారత్ సుంకాలు తగ్గించనుందనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఏ ఉత్పత్తులపై తగ్గింపు ఉంటుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరోవైపు వాణిజ్య ఒప్పందంపై రోడ్ మ్యాప్ సిద్ధం కావటం డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీల విజన్ వాస్తవ రూపం దాల్చే విషయంలో ఒక కీలకమైన ముందడుగు అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభివర్ణించారు. అమెరికా, భారత్ సంయుక్తంగా ప్రగతి సాధించాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ కొరుకుడు పడని కఠినమైన సంధానకర్త అని అభివర్ణించారు. ఆయనతో బేరం తేల్చడం అంత సులువు కాదన్నారు. అందుకే అమెరికా ఆయనను గౌరవిస్తోందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. గతంలో అమెరికా ప్రభుత్వాలు భారత్కు నీతి పాఠాలు బోధించేందుకు ప్రయత్నించేవని, భారత్ను చౌకగా కార్మిక శక్తి లభించే దేశంగానే చూసేవారని చెప్పారు జేడీ వాన్స్. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులను మరింత అధికంగా కొనుగోలు చేయాలని భారత్కు విజ్ఞప్తి చేశారు. అమెరికా ఇంధన, రక్షణ ఉత్పత్తులు, పరికరాల్ని ఎక్కువగా కొనుగోలు చేయాలన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. టెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి వేరువేరు కీలక రంగాల్లో భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తే అద్భుత విజయాలు సాధించొచ్చని పిలుపునిచ్చారు. మరోవైపు అమెరికాలో వీసాల రద్దుకు గురైన భారతీయ విద్యార్థులకు అక్కడి న్యాయస్థానం ఊరట కల్పించింది. ట్రంప్ కార్యవర్గం 133 మంది విద్యార్థులకు నిలిపివేసిన SEVIS స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ న్యాయస్థానం పునరుద్ధరించింది. ఈ ప్రోగ్రాం కింద దాదాపు 327 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వీరిలో సగం మంది భారతీయులు, చైనీయులు, నేపాలీలు, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ వాసులున్నారు. అధిక మంది భారత్కు చెందినవారున్నారు. అమెరికా విదేశాంగ శాఖ వీరి వీసాలను రద్దు చేయడంతో పాటు SEVISని టెర్మినేట్ చేయడంపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు అక్కడి ప్రభుత్వ ఏజెన్సీల వాదన భిన్నంగా ఉంది. ఈ విద్యార్థులు పలు సందర్భాల్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టిలో పడ్డారని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. కానీ ఈ విద్యార్థులకు ఎటువంటి నేర చరిత్ర లేదు. ఇక ఇమ్మిగ్రేషన్ లాయర్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయం సరికాదని పేర్కొంటున్నారు. విద్యార్థులు ఏ తీవ్ర నేరాలు చేయకపోయినా వారి లీగల్ స్టేటస్లను తొలగించారన్నారు. క్యాచ్ అండ్ రీవోక్ పేరిట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో విద్యార్థి వీసా ఉన్న వారి పరిస్థితిని AI టూల్స్తో సమీక్షిస్తారు. చివరికి వారి సోషల్ మీడియాను కూడా పరిశీలిస్తారు. అమెరికాలో చాలా మంది భారతీయులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద ఉన్నారు. దీంతో వారికి తాత్కాలికంగా పనిచేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా స్టెమ్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ఈ అవకాశం లభిస్తుంది. దాదాపు 36 నెలల పాటు అక్కడ పనిచేయొచ్చు. ఈ సమయాన్ని వారు H1B వర్క్ వీసా వంటివి సాధించేందుకు వారధిగా వాడుకుంటారు.
ఓపీటీ స్టేటస్ లేకపోతే అమెరికాలో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. తాజా ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి చాలా చిన్న కారణాలతోనే విద్యార్థి వీసాలను రద్దు చేస్తున్నారని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఒక విద్యార్థిపై గృహహింస కేసు నమోదైందని వీసా రద్దు చేశారు. తాజాగా రద్దయిన 327 మందిలో కేవలం 2 మాత్రమే స్వల్ప రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అసలు అమెరికా విదేశాంగ శాఖ వీసాలను రద్దు చేయటానికి సరైన నిబంధనలు కూడా లేవని లాయర్లు పేర్కొంటున్నారు.